అశోక్ రాథోడ్ ఈరోజు ఈ చర్చ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. ధన్యవాదాలన్నా. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దల గౌరవనీయులందరికీ, గిరిజన సంఘాల నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు పెద్దల గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు శివలాల్ బంజారా సంఘం రాష్ట్ర అధ్యక్షులు మోతిలాల్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ రాజకీయ పార్టీ వచ్చినా గిరిజన బంజారా సామాజిక వర్గం ఈ నాయకులు, ఈ బంజారా ప్రజలు వినాలంటే అది కేవలం సెంటిమెంట్ మాత్రమే కొడతారు. అది సేవాలాల్ పేరు తీసుకొచ్చి సేవాలాల్ భవన్ అని ఒకరు, సేవాలాల్ విగ్రహం అని ఇంకొకరు, కేవలం దేవుని పేరు మీద తీసుకొచ్చి మనందరినీ దాని ఏంటి సెంటిమెంట్ దిగజారుస్తారు ఎప్పుడు కూడా. ఆ విధంగానే ఇప్పుడే మా బంజారా జాతి భీష్మ పెద్దల గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మా గురువర్యులు అమర్ సింగ్ తిలావత్ గారికి కూడా సుస్వాగతం తెలియజేస్తూ, అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని మతిమడుగులో మతిమడుగులో పెట్టాలని ప్రకటించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. దీనికంటే ముందు ఒక నిమిషము, ఏదైతే దేవరకొండ నియోజకవర్గ ప్రాంతానికి వచ్చి, అంటే మా నాయకులు ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు, మోహన్ సింగ్ గారు ఉన్నారు, ధర్మనాయక్ గారు ఉన్నారు, శ్రీనివాస్ నాయక్ గారు ఉన్నారు, శ్రీరామ్ నాయక్ గారు ఉన్నారు, అలాగే మా మాజీ మంత్రివర్యులు ఉన్నారు. ఏదైనా ఒక ముఖ్యమంత్రి ఒక కార్యక్రమానికి ఒక నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఒక 100 కోట్లు 200 కోట్లు అభివృద్ధికి అంత స్థాయి బడ్జెట్ పట్టుకుని శంకుస్థాపనలకు దానికో దీనికొస్తాడు. కానీ ఈ రోజు ఒక మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్, ఒక వార్డు మెంబర్ ప్రారంభించాల్సినటువంటి అంత బడ్జెట్ మాత్రం కేవలం 20 కోట్ల మా బడ్జెట్ తోని దేవరకొండ నియోజకవర్గానికి వచ్చి ఆ గల్లీలలో రోడ్ల కార్యక్రమానికి వచ్చి ఆ రోజు సేవాలాల్ మహారాజ్ గారి విగ్రహాన్ని మతిమడుగులో పెట్టాలి. సంతోషం, పెట్టండి. ఎక్కడ పెట్టాలనేది గిరిజన సంఘాల నాయకులు ఉన్నారు, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ నాయకులు ఉన్నారు, బంజారా సంఘాల నాయకులు ఉన్నారు. వీళ్ళతో చర్చించిన తర్వాత మీరు ఎక్కడ పెట్టాలనేది నిర్ణయం తీసుకోవాలి. కానీ వీళ్ళకి ఎవరితో నిర్ణయం తీసుకోకుండా, వీళ్ళతో మీటింగ్ పెట్టకుండా, మా నాయకులతో మీటింగ్ పెట్టకుండా నీ ఇష్టారాజ్యంగా అక్కడ మతిమడుగులో సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని పెట్టడానికి ఈ సమావేశం ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా, నిజంగానే మతిమడుగు స్వామి ఈ రోజు మతిమడుగు హనుమంతుని రోజు శనివారం, నిజంగానే మీకు హనుమంతుని మీద ప్రేమ ఉంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సుమారు 40 కోట్ల రూపాయలు బడ్జెట్ తీసుకొచ్చి కొండగొట్టి హనుమంతునికి అక్కడ అభివృద్ధి చేసేది. కానీ ఇక్కడ మతిమడుగులో ఉన్నటువంటి హనుమంతుని మాత్రం కనీసం బాత్రూమ్ సౌకర్యాలు లేవు, అక్కడ ఉండడానికి కనీసం హాల్ కూడా లేవు. కానీ అక్కడ మాత్రం ఈ రోజు సేవాలాల్ మహారాజ్ విగ్రహం అంట. కనీసం పోవడానికి దారిందా? రోడ్డు మార్గం లేదు, కనీసం రైలు మార్గం లేవు, కనీసం విమానాలు కూడా దిగే పరిస్థితి లేదు అక్కడ. కానీ నువ్వు అక్కడ పెట్టడానికి నువ్వు తీసుకున్నటువంటి కార్యాచరణ ఏంటిది? గిరిజనులను అందరినీ డైవర్ట్ చేయాలి, బంజారాలను డైవర్ట్ చేయాలి. ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి పదే చెప్తా ఉన్నా, మాకు అన్యాయం చేయదు, మీరు తండ్రి స్థానంలో ఉన్నారు, అందరినీ సమానంగా చూడాలంటే ఈ రోజు మన మధ్యలోనే అక్కడ గిరిజన మన గోండు కోయాలు కనీసం ఇప్పటికీ ఒక ఆదిలాబాద్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశాక 10 సార్లు 10 సార్లు ఆదిలాబాద్కి వెళ్ళిండు. కానీ దేవరకొండకు ఒక్కసారి వచ్చిండు, మైబాద్కి వచ్చిండా ఒకసారి, వైరాగ్ వచ్చిండా, డోర్నకల్కి వచ్చిండా, బంజారాలు నివసించే ప్రాంతాల్లో ఎక్కడ రాలేదు. ఆదిలాబాద్కి 10 సార్లు పోయిండు. ఈ రోజు ములుగులో సమ్మక్క సారలకు మాకు చాలా గొప్ప యునెస్కో గుర్తింపు అయినటువంటి జాతర, గిరిజనుల జాతర, మాకు గౌరవం ఉంది. కానీ ఈ రోజు సమ్మక్క సారలకు సుమారు 100 ఎకరాల భూమి ఇచ్చి సుమారు 300 కోట్ల బడ్జెట్ ఇచ్చి రోజు అభివృద్ధి చేసి ఈ రోజు ఘనంగా జాతర నిర్వహిస్తున్నావు ప్రతి సంవత్సరం. అలాగే మా భరత్ ఇక్కడే ఉన్న ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన మా గిరిజన నాయకుడు నాగోబా జాతర జరుగుతుంది. మొన్న 22, 20 తారీఖు జనవరిలో నాగోబా జాతరకు 40 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అట్లనే